నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. ఈరోజు మనం క్యాబేజీ పకోడీ తయారు చేసుకుంటాం, చూద్దామండి. క్యాబేజీ ఫస్ట్ మనం ఇలా సన్నగా పొడవుగా కోసి పెట్టుకోవాలండి. నేను ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. దీనికి మనం ఈ స్పూన్ తోటి ఒక 5 స్పూన్లు శనగపిండి వేసుకోవాలండి. అలాగే ఒక 5 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకోవాలండి. 1 స్పూను బియ్యం పిండి వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ కారం కూడా వేసుకుందామండి. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, కొంచెం ఇలాగా ముక్క చెక్క కింద ఆడుకుని ఇది కూడా వేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు మనం శుభ్రంగా కలుపుకోవాలండి. ఫస్టే వాటర్ పోసుకోకూడదండి. క్యాబేజీలో కొంచెం వాటర్ వస్తుంది కదా, ఆ తర్వాత మనం చూసుకుని కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఇందులో మనం 1 స్పూను మసాలా పొడి వేసుకుందామండి. కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ వేసుకుని కలుపుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వేడెక్కింది కదండి, ఇప్పుడు మనం ఇందులో పకోడీ కింద వేసుకుందామండి. వేగిపోయినాయి కదండి, ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. ఇందులో మనం వేరుశనగకాయ గుళ్ళు వేసుకుందామండి. క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.